హాయ్ అందరికీ! మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే అండి ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలి. చెక్క ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. తెల్లగడ్డపై 5, 6 రెమ్మలు, కొంచెం అల్లం ఇది కూడా కచ్చా పచ్చా దంచి పెట్టుకోవాలి. తర్వాత 4 ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 10, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఆకులు. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. తెల్లగడ్డపై అల్లం దంచిన మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు తరుగు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదు. ఎందుకంటే ఆనియన్స్‌లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇది మిక్స్ చేసుకునే లోపల ఒక కడాయిలో ఆయిల్ పోసి హీట్ అయ్యేంత వరకు ఉండాలి. మిశ్రమాన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుందన్నమాట. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయింది. పకోడీ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి పకోడీ, లేదంటే మాడిపోతుంది. సండే కదా, నాన్ వెజ్ లేదు. 1 మంత్ వరకు నాన్ వెజ్ తినడానికి లేదు. అందుకే మా డాడీని అడిగితే తినడానికి ఏమన్నా కావాలి అంటే ఆనియన్ పకోడీ వేసిస్తానని చేసిస్తున్నారు. చాలా బాగుంటుంది ఆనియన్ పకోడీ. మా డాడీ చేసేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అలా అటు ఇటు తిప్పుతూ వేసుకుంటూ ఉండాలి. ఇలా ఆ బబుల్స్ అన్నీ తగ్గితే ఇలా ఆయిల్ కూడా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు తీసుకోవాలి. తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, గోల్డెన్ కలర్లో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.